అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నవీన్, ఎండి ఆయుర్వేద ఫ్రమ్ బిర్లా కేరళ ఆయుర్వేద హాస్పిటల్, కేపీ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ డైట్. అసలు డైట్ అంటే ఏంటి? డైట్ అసలు మనం ఎందుకు చేయాలి? డైట్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్, ఈ ఆహారం ఏదైతే ఉందో అది సరైన పద్ధతిలో మనం కంట్రోల్ చేస్తూ ఆహారం తీసుకునేటటువంటి సరైన పద్ధతిని డైట్. అసలు ఎన్నో రకాలైనటువంటి డైట్లలో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే డైట్ వచ్చేసి వెయిట్ లాస్ కి సంబంధించినటువంటి డైట్. అసలు వెయిట్ లాస్ ఎందుకు చేయాలి? అసలు వెయిట్ లాస్ చేయడం వల్ల అసలు యూజ్ ఏంటి? మనకు చాలా రకాలైనటువంటి కమిట్మెంట్స్ అనేటువంటి ఉంటాయి. దాంట్లో మనకు ఎక్కువగా మనం తీసుకునేటటువంటి ఫుడ్ మీద కంట్రోలింగ్ అనేటువంటిది మన మనసు కానివ్వండి, మనకు కావాల్సినటువంటి కోరిక కానివ్వండి, ఆ ఫుడ్ మీద కంట్రోలింగ్ అనేటువంటిది అది చాలా పెద్ద కమిట్మెంట్. దానివల్ల ఏంటంటే మనం బరువు తగ్గడం అనేటువంటిది, ఎక్కువ ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే సరైన వెయిట్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని మెయింటైన్ చేయడం కోసం మనం తీసుకునేటువంటి ఆహార పద్ధతిలో సరైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడం అనేటువంటి ముఖ్యమైనది. ఈ రోజు మనం తీసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ లో కానివ్వండి, లేదంటే ఉదయం లేచినప్పుడు కానివ్వండి, మధ్యాహ్న సమయంలో భోజనం కానివ్వండి, రాత్రి తీసుకునేటువంటి డిన్నర్ కానివ్వండి, ఏవి తీసుకుంటే మన వెయిట్ అనేటువంటి తగ్గి మన బాడీ వెయిట్ అనేటువంటి కంట్రోల్లో ఉంది, మనకి హెల్త్ మెయింటైన్ అవుతుందో ఇప్పుడు చూసుకుంటాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్నింగ్ లేవగానే అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే పొద్దున్న లేవగానే అందరూ లూక్వామ్ వాటర్ తాగాలి, గోరువెచ్చని నీళ్ళు అనేటువంటి తాగాలని చెప్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒకవేళ మోషన్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అలాంటివి ఉంది, మోషన్ ఫ్రీగా లేని వాళ్ళకి, గ్యాస్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఆ మలం అనేటువంటిది ఫ్రీగా అనేటువంటిది వెళ్తుంది. అదేవిధంగా ఎవరికైనా అలవాటు ఉంటే మాత్రం గ్రీన్ టీ సజెస్ట్ చేస్తామండి. లేకపోతే మార్నింగ్ లేచిన తర్వాత మనకు లూక్వామ్ వాటర్ తాగేస్తే సరిపోతుంది. ఇది ముఖ్యంగా అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్ గా మన డైట్ ప్లాన్ లో, వెయిట్ లాస్ కి సంబంధించినటువంటి డైట్ ప్లాన్ లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ కానీ, ఇడ్లీ కానీ, వడ, దోశ అని చెప్పేసి ఎన్నో రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ మనం తింటాం. కానీ మనము కంట్రోలింగ్ ఓవర్ ద ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కంట్రోలింగ్ చేసుకుంటూ, ముఖ్యంగా చూసుకున్నట్లయితే లెమన్ వాటర్ విత్ హనీ అంటారు. ఆయుర్వేద ప్రకారం చూసుకున్నట్లయితే మధు ఉదకం అంటారు. మధు అంటే హనీ, ఉదకం అంటే వాటర్. సో ఈ హనీ వాటర్ కానీ లేదంటే లెమన్ వాటర్ తో పాటు హనీ కలుపు తీసుకున్నా కూడా వెయిట్ లాస్ చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనము ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఒక బాయిల్డ్ ఎగ్ లోపల ఉన్నటువంటి ఎల్లో తీసేసి బయట ఉన్నటువంటి వాయిల్ మాత్రమే తీసుకుంటే అది బెనిఫిషియల్ గా ఉంటుంది. రాగి ఇడ్లీ ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే మల్టీగ్రెయిన్ ఇడ్లీ లాంటివి. అదేవిధంగా బ్రౌన్ రైస్ ఇడ్లీ కూడా చాలా వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఒక 2 hours గ్యాప్ వచ్చేసి ఒక ఫ్రూట్ సలాడ్ ఏదన్నా, ఒక చిన్న కప్పులో ఫ్రూట్ సలాడ్ కానివ్వండి, లేదంటే ఒక సీజనల్ ఫ్రూట్ లాగా తీసుకోండి, లేదంటే చిన్న యాపిల్, లేదంటే ఒక చిన్న ఆరెంజ్ ఇది తీసుకోవడం వల్ల మీకు ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ మనం లంచ్కి వచ్చినట్లయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయుర్వేదం ప్రకారం లంచ్కి ముందు కానివ్వండి, డిన్నర్కి ముందు కానీ వాటర్ తీసుకునే పద్ధతి భోజన సమయం అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ ఆయుర్వేదంలో ఉంటుంది. ఆయుర్వేదం ఏమని చెప్తామంటే వాటర్ని ఒకవేళ భోజనానికన్నా ముందు మనం ఫుడ్ తీసుకోవడానికన్నా ముందు తీసుకుంటే అది లంఘనంగా పనిచేస్తుంది, కాలుష్యం చేస్తుంది, వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది. ఫుడ్ తీసుకున్న తర్వాత ఒకవేళ వాటర్ అనేటువంటి తీసుకున్నామంటే ఓకేనా, అది వెయిట్ గెయిన్ కి కారణం అవుతుంది. ఒకవేళ మధ్యలో ఫుడ్ మధ్యలో తీసుకుంటూ మధ్యలో కొంచెం వాటర్ తీసుకుంటే మనకేంటంటే వెయిట్ అనేటువంటిది మెయింటైన్ చేస్తుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఆయుర్వేదంలో ఉంటుంది. లంచ్ ముందు బిఫోర్ లంచ్ ఒక 400 ml వాటర్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ స్టమక్ లో వాటర్ అనేటువంటి ఉండడం వల్ల నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి వీలు. సో జనరల్ గా చూసుకున్నట్లయితే చిన్న కప్పు బౌల్ దాని ఏదైనా పప్పు, ఏమైనా కానీ పప్పు దానికి సంబంధించిన చిన్న బౌల్ తీసుకోవాలి. అదేవిధంగా ఒక స్మాల్ బౌల్ గా వెజిటబుల్స్, ఏదైనా ఒక వెజిటబుల్ కర్రీని ఖచ్చితంగా
డైలీ ఒకటి ఖచ్చితంగా పెట్టుకోండి. ఒక హాఫ్ బౌల్ రైస్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే రైస్ కార్బోహైడ్రేట్స్ అనేటువంటి తక్కువ తీసుకొని ఇక్కడ ఖచ్చితంగా వెజిటబుల్స్ అండ్ దాల్ అనేటువంటిది ప్రోటీన్ డైట్ అనేటువంటిది ఎక్కువగా తీసుకోవడం ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, ఒక రోటీ అది జొన్న రొట్టె తీసుకుంటే మంచిది. ఒకవేళ అలవాటు ఉంటే అదే తీసుకోవడం మంచిదండి. లేదంటే మల్టీ గ్రెయిన్స్ తో కానీ రాగితో చేసినటువంటి రోటీ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. అది లంచ్. ఈవినింగ్ చాలా మందికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. ఖచ్చితంగా టీ తాగకుండా ఉండలేమండి, కాఫీ తాగకుండా ఉండలేమండి అనేవాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంచెము వెయిట్ లాస్ కి సంబంధించి డైట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని కమిట్మెంట్ కొంచెం కంట్రోల్ అయిపోతుంది ఫుడ్ మీద ఉండాలి. కంపల్సరీగా సలాడ్స్ అలవాటు చేసుకుంటుంది. వెజిటేబుల్స్ అలవాటు కానీ ఫ్రూట్స్ అలవాటు కానీ, లేదంటే ఆల్మండ్స్ ఒక బాదం ఉందనుకోండి, ఒక 5 to 7 బాదమ్స్ నానబెట్టేసేసుకోండి. దాని వాటి పిల్లలు కూడా బాగా ఉంటుంది. లేదంటే అవేవి అవైలబుల్ ఏదో ఒక ఫ్రూట్ చూస్తారు ఎట్లా తీసుకోండి ఈవినింగ్ స్నాక్స్ కి, అది కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. నెక్స్ట్ నైట్ వచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే నైట్ మనం తీసుకునే ఫుడ్ అనేటువంటిది తక్కువ ఉండాలి. ఎందుకంటే మనకు నైట్ మనం ఇంకా ఫుడ్ తీసుకున్న తర్వాత పడుకోవడం ఉంటుంది, శారీరక శ్రమ అనేటువంటిది ఉండదు. సో కాబట్టి లఘు ఆహారం అనేటువంటి చూసుకోవాలి. అదేవిధంగా మ్యాక్సిమం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డిన్నర్ కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. ఖచ్చితంగా మనం డిన్నర్ చేసిన దానికి పడుకోవడానికి మధ్యలో 1.5 గంట నుంచి 2 గంటల సమయం ఖచ్చితంగా ఉంటే అది వెయిట్ లాస్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. డిన్నర్ లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేను ఇంతకుముందు చెప్పాను, ఒక డిన్నర్ చేయడం కన్నా ముందు 400 ml వాటర్ తీసుకున్నట్లయితే అది కూడా చాలా బెనిఫిట్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఒక 2 రోటీ, అది జొన్న రోటీ కావచ్చు, లేదంటే రాగి రోటీ కానీ మల్టీగ్రెయిన్ రోటీ కానీ అది 2 తీసుకొని ఒక కప్పు లీఫీ వెజిటేబుల్ తీసుకోండి నైట్. ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్ అనుకుంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఒకవేళ మోషన్ ఇష్యూస్ ఏమైనా కాన్స్టిపేషన్ కానీ మోషన్స్ ఫ్రీగా రావట్లేదు అనుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఫైబర్ అనేటువంటిది మీకు మోషన్ ఫ్రీ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి. సో రెగ్యులర్ గా వీటిలో మీకు ఏదైతే దానిలో చేంజ్ ఉందండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ దాల్స్ యూజ్ చేయండి. వెజిటేబుల్స్ లో కూడా డిఫరెంట్ వెజిటేబుల్స్ యూజ్ చేస్తూ వీక్ ప్లాన్ చేసుకుంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే లాగా ప్లాన్ చేసుకున్నారంటే దీనివల్ల చాలా వరకు కూడా వెయిట్ లాస్ అనేటువంటిది అవుతుంది. అదే కాకుండా ఇక చాలా రకాలైనటువంటి ఆయుర్వేదికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అవి కూడా వెయిట్ లాస్ కోసం యూజ్ చేయవచ్చు. అదేవిధంగా వెయిట్ లాస్ కి సంబంధించినటువంటి పంచకర్మ చికిత్సలు కూడా అవైలబుల్ ఉంటాయి. సో మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ ని కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని ఈ మందులు కానివ్వండి, లేదంటే ఆయుర్వేదికి సంబంధించినటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ కానివ్వండి వాడుకోవడం బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.